ఒకే రకమైన అంతర్గత నిర్మాణంతో సహజంగా లభించే పదార్థాన్ని ఖనిజం అంటారు. మినరల్ ఈజ్ ఏ హోమోజీనియస్ న్యాచురల్లీ అక్యూరింగ్ సబ్సిస్టెన్స్. మనము మన దైనందిన జీవితంలో 0.3% ఖనిజాలను ఆహారంలో తీసుకుంటాము. ఖనిజాలు మనకు శిలలలో లభిస్తాయి. రాక్స్, శిలలు అనేవి అనేక రకాల ఖనిజాలను కలిగి ఉంటాయి. కానీ కొన్ని శిలలు ఒకే రకమైన ఖనిజాలను కలిగి ఉంటాయి. ఓర్స్, ఈ ఖనిజాలు మనకు ముడి ఖనిజాలుగా లభిస్తాయి. వీనిని ధాతువులు అని పిలుస్తారు. ధాతువుని ఓర్ అంటారు. ఖనిజాలు మనకు 5 చోట్ల వివిధ రకాలుగా లభిస్తాయి. అవి ఇగ్నోయస్ రాక్స్, మెటామార్ఫిక్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, అలివియల్ డిపాజిట్స్, ఓషన్స్లలో లభిస్తాయి. ఖనిజాలు మనకు 5 రకాలుగా వివిధ ప్రాంతాలలో లభిస్తాయి. 1 క్రాక్స్, క్రెవిసెస్, ఫాల్ట్స్, జాయింట్స్. అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలలో ఈ ఖనిజాలు పగుళ్లలోనూ వాటి యొక్క విచ్ఛిన్నాలు, భ్రంశాలు, అంతరాలలోనూ లభిస్తాయి. వెయిన్స్ అండ్ లోడ్స్. చిన్న మొత్తాలలో దొరికే ఖనిజాలను వెయిన్స్ అని, పెద్ద మొత్తంలో లభించే వాటిని లోడ్స్ అని పిలుస్తారు. 2 బెడ్స్ ఆర్ లేయర్స్. సెడిమెంటరీ రాక్స్ అనగా అవక్షేప శిలలో ఖనిజాలు మనకు పొరలుగా లభిస్తాయి. వీనిని సంస్తరాలు లేదా బెడ్స్ అని అంటారు. ఉదాహరణ బొగ్గు, ఐరన్ ఓర్. 3 డీకంపోజిషన్. వాతావరణ ప్రభావం వలన మాతృశిల విచ్ఛిన్నమై పై పొర ఊడి ధాతువుగా అనగా ముడి ఖనిజముగా తయారవుతుంది. ఉదాహరణ బాక్సైట్. 4 అలూవియల్ డిపాజిట్స్ లేదా ప్లేసర్ డిపాజిట్స్. కొన్ని ఖనిజాలు నదుల లోయలలోనూ కొండల క్రింది భాగంలోనూ నిక్షేపాలుగా ఏర్పడతాయి. వీనిని ప్లేసర్ డిపాజిట్స్ అంటారు. ఉదాహరణ బంగారం, వెండి, తగరం, ప్లాటినం. ఓషన్స్. సముద్రాలలో విస్తారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయి. వాని నుంచి మనం సాధారణ ఉప్పు, మెగ్నీషియం, బ్రోమిన్ పొందుతున్నాము. అయితే సముద్ర భూతలం మీద మాంగనీస్ గుళికలు అధిక మొత్తంలో ఉన్నట్టుగా శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇనుముని మ్యాగ్నటైట్, హెమటైట్ అనే 2 మూల ఖనిజాల నుంచి తయారు చేస్తారు. మ్యాగ్నటైట్ అనేది అత్యంత నాణ్యమైన ముడి ఇనుప ఖనిజం. ఇందులో 70% వరకు ఇనుము ఉంటుంది. దీనికి అత్యుత్తమైన అయస్కాంత శక్తి ఉంటుంది. దీనిని విద్యుత్ పరిశ్రమలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇనుము తయారీలో ఉపయోగించే 2వ ముఖ్యమైన ముడి ఇనుప ఖనిజం హెమటైట్. దీనిలో 50 నుంచి 60% వరకు ఇనుము ఉంటుంది. భారతదేశంలో మొత్తం ఇనుము ఉత్పత్తిలో 97% వరకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, కర్ణాటక ప్రాంతాల నుంచి లభిస్తుంది. మాంగనీస్ ప్రధానంగా ఉక్కు మరియు ఫెర్రో మ్యాంగనీస్ మిశ్రమం తయారీలో ఉపయోగిస్తారు. 1 టన్ను ఉక్కు తయారీ ఉత్పత్తికి దాదాపు 10 కిలోల మాంగనీస్ అవసరం. మాంగనీస్తో బ్లీచింగ్ పౌడర్, పెయింట్లు, క్రిమిసంహారకాలు తయారు చేస్తారు. మనము నిత్య జీవితంలో విద్యుత్తు, పెట్రోలియం లాంటివి శక్తి వనరులను ఉపయోగిస్తూ ఉంటాము. ఈ శక్తి వనరులను 2 రకాలుగా సంప్రదాయ వనరులు కన్వెన్షనల్ రిసోర్సెస్, సంప్రదాయేతర వనరులు నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్గా వర్గీకరిస్తారు. సంప్రదాయ వనరులు ఫైర్వుడ్, క్యాటిల్ డంగ్ కేక్, కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, హైడల్ ఎలక్ట్రిసిటీ, థెర్మల్ ఎలక్ట్రిసిటీ మొదలగు వానిని కన్వెన్షనల్ రిసోర్సెస్ అంటారు. నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ అటామిక్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, జియోథెర్మల్ ఎనర్జీ, బయోగ్యాస్ మొన్నగు వానిని నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ అని పిలుస్తారు. సంప్రదాయ శక్తి వనరులలో ప్రధానమైనది బొగ్గు. మిలియన్ల సంవత్సరాల పాటు వృక్ష పదార్థాలపై ఒత్తిడి కారణంగా బొగ్గు ఏర్పడుతుంది. బొగ్గులో లిగ్నైట్ అనేది అధిక తేమతో మెత్తగా ఉండే తక్కువ రకానికి చెందిన గోధుమ రంగు బొగ్గు. ప్రధాన లిగ్నైట్ నిల్వలు తమిళనాడులోని నైవేలిలో ఉన్నాయి. వీనిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. మనం నిత్య జీవితంలో ఉపయోగించే పెట్రోలియం, బొగ్గు, జల విద్యుత్ శక్తి మొదలగు వానిని సంప్రదాయ వనరులు కన్వెన్షనల్ రిసోర్సెస్ అని, అటామిక్ పవర్, సోలార్ పవర్, విండ్ పవర్, టైడల్ ఎనర్జీ, జియోథెర్మల్ ఎనర్జీ, బయోగ్యాస్ మున్నగు వానిని సాంప్రదాయేతర వనరులు నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ అని పిలుస్తారు. అటామిక్ పవర్ అణువుల నిర్మాణాన్ని మార్చడం ద్వారా అణుశక్తిని ఉత్పత్తి చేస్తారు. అణుశక్తిని యురేనియం, థోరియం, మోనజైట్, టిటానియంల నుంచి ఉత్పత్తి చేస్తారు.
భారతదేశంలో ఆరావళి శ్రేణులు, రాజస్థాన్, జార్ఖండ్లలో యురేనియం, థోరియం లభిస్తుంది. కేరళలో మోనోజైట్ ఇసుకలో థోరియం లభిస్తుంది. భారతదేశంలో 22 అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి.